కర్నూలు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖలోని ఆమె ఇంట్లో అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలో 4 కోట్లపైనే అక్రమాస్తులు ఉన్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరిపాలెం ఉడా లేఅవుట్లోని స్వరాజ్యలక్ష్మి స్వగృహంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 3 ఇళ్లు, 2 ఫ్లాట్లు, 4 స్థలాలు, 5.17 ఎకరాల స్థలాలు, బ్యాంకులో 23 లక్షల నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, 4 కార్లను గుర్తించామని, మరో 2 లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఒక 3 హౌసెస్ ఎంఐ అంటే హెచ్ఐజీ క్వార్టర్స్లో ఒక 2, ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ ఫ్లోర్డ్ హౌస్ ఒకటి, అంతేకాకుండా ఒక 2 ఫ్లాట్స్, అంతేకాకుండా ఒక 4 వరకు స్థలాలు, ఒక 5.17 ఏకర్స్ వరకు ల్యాండ్స్ ఉన్నాయి. అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఒక 23 లక్షలు, అలాగే ఎఫ్డిఆర్ ఒక 20 లక్షల వరకు వచ్చింది. అంతేకాకుండా ఎల్ఐసి సబ్స్క్రిప్షన్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 20 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా వారు ఈ మధ్యన ఎంవిపి కాలంలో విజయ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ వారేమో అక్కడ సురేందర్ రెడ్డి గారు అని చెప్పి వారి దగ్గర వీరు అగ్రిమెంట్ టు సేల్ అవ్వడం జరిగింది. అంటే స్వరాజ్యలక్ష్మి గారి భర్త, వారు కూడా డాక్టరే, ప్రైవేట్ డాక్టర్. అయితే ఆ అగ్రిమెంటు ప్రకారము ఇప్పటికి వీళ్ళు 1.9 crores ఇవ్వడం జరిగింది. 1.9 crores కూడా కొంత లోన్స్ కూడా వారు తీసుకోవడం జరిగింది. ఇవన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం.